Show that f of x equal to mod x plus mod x minus 1 is continuous at x equal to 0, 1. ఇక్కడ మనకి f of x వాల్యూ మాడ్యులస్లో ఇచ్చారు. f of x is equal to mod x plus mod x minus 1. ఫస్ట్ మనం f of xని డిఫైన్ చేసుకోవాలి. f of x equal to x less than 0. 0 దగ్గర f of x వాల్యూ ఏమవుతుందో చెక్ చేసుకోవాలి. x less than 0 అంటే mod x వాల్యూ mod x equal to minus x when x less than 0 plus x greater than 0. కాబట్టి x less than 0 దగ్గర mod x వాల్యూ మైనస్ x రాసుకోవాలి. అలానే x less than 0 దగ్గర mod x మైనస్ వాల్యూ మైనస్ ఆఫ్ x మైనస్ 1 అని రాసుకోవాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది మైనస్ x మైనస్ x మైనస్ 1 మైనస్ x అంటే మైనస్ 2x, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 1 అంటే x less than 0. నెక్స్ట్ f of x వాల్యూ f of x is equal to 0 less than x less than 1 దగ్గర ఏమవుతుందో చూద్దాం. అంటే ఇక్కడ x గ్రేటర్ దాన్ 0 అని అర్థం, అట్లానే x లెస్ దాన్ 1 రెండు కలిసి వస్తాయి. x గ్రేటర్ దాన్ 0 దగ్గర mod x వాల్యూ x అవుతుంది. అలానే x లెస్ దాన్ 1 దగ్గర mod x మైనస్ వాల్యూ మైనస్ ఆఫ్ x మైనస్ 1 అవుతుంది. అంటే ఇక్కడ x క్యాన్సిల్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్. సో 0 లెస్ దాన్ x లెస్ దాన్ 1 దగ్గర f of x వాల్యూ 1. నెక్స్ట్ f of x వాల్యూ x గ్రేటర్ దాన్ 0 దగ్గర ఏమవుతుందో చూద్దాం. x గ్రేటర్ దాన్ 0 దగ్గర mod x వాల్యూ x అవుతుంది. అలానే mod x మైనస్ వాల్యూ x మైనస్ 1 వాల్యూ కూడా x మైనస్ 1 అవుతుంది. అంటే x గ్రేటర్ దాన్ 0 దగ్గర అన్ని పాజిటివ్ వాల్యూసే వస్తాయి. అందుకని mod x వాల్యూ x, mod x మైనస్ 1 కూడా x అయింది. అంటే x ప్లస్ x 2x మైనస్ 1. సో ఇప్పుడు మనకి మొత్తం f of x ఎలా వచ్చింది అంటే ఇక్కడ x లెస్ దాన్ 0 దగ్గర డిఫైన్ చేసాం, అలానే 0 లెస్ దాన్ x లెస్ దాన్ 1 దగ్గర డిఫైన్ చేసాం, నెక్స్ట్ x గ్రేటర్ దాన్ 1 దగ్గర డిఫైన్ చేసాం. సో మొత్తం ఆ ఫంక్షన్ మొత్తం ఇప్పుడు రాసుకుంటున్నాం. f of x is equal to minus 2x plus 1 when x less than 0, అలానే 1 when 0 less than x less than 1 and 2x minus 1 when x greater than 1. ఇక్కడ మనకి క్వశ్చన్లో షో దట్ f of x ఈజ్ కంటిన్యూస్ ఎట్ x ఈక్వల్ 0 అండ్ 1 అని ఇచ్చారు. అందుకని మనం 0 దగ్గర x లెస్ దాన్ 0 దగ్గర, x గ్రేటర్ దాన్ 0 దగ్గర, x లెస్ దాన్ 1 దగ్గర, x గ్రేటర్ దాన్ 1 దగ్గర ఫంక్షన్ ఏమవుతుందో ఫస్ట్ డిఫైన్ చేసుకున్నాం. ఇప్పుడు కంటిన్యూసా లేదా చెక్ చేయాలి. అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అవ్వాలి. సో ఫస్ట్ కంటిన్యూటీ ఎట్ x ఈక్వల్ టు 0. 0 దగ్గర f of x కంటిన్యూస్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. దానికోసం లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ f of x ఈక్వల్స్ టు లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ అంటే అర్థం ఏంటి అంటే x టెన్స్ టు 0 మైనస్ అంటే అర్థం x లెస్ దాన్ 0 అని. సో x లెస్ దాన్ 0 దగ్గర మనకి f of x వాల్యూ ఎంత అంటే మైనస్ 2x ప్లస్ 1. కాబట్టి ఇక్కడ f of x ప్లేస్లో మైనస్ 2x ప్లస్ 1 అని రాసుకోవాలి. ఇప్పుడు లిమిట్ x టెన్స్ టు 0 కాబట్టి x ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేసేయాలి. మైనస్ 2 ఇంటూ 0 ప్లస్ 1, మైనస్ 2 ఇంటూ 0 అంటే 0 ప్లస్ 1 అంటే 1. సో మనకి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమని వచ్చిందంటే 1 అని వచ్చింది. అలానే రైట్ హ్యాండ్ లిమిట్ కూడా చెక్ చేద్దాం. రైట్ హ్యాండ్ లిమిట్ అంటే RHL ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ f of x ఈక్వల్స్ టు లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ అంటే x టెన్స్ టు 0 ప్లస్ అంటే అర్థం ఏంటి అంటే x గ్రేటర్ దాన్ 0 అని. సో x గ్రేటర్ దాన్ 0 దగ్గర ఫంక్షన్ ఏమవుతుంది ఇది చూడండి, 0 లెస్ దాన్ x అని ఉంది. అంటే అర్థం x గ్రేటర్ దాన్ 0 అని. x గ్రేటర్ దాన్ 0 దగ్గర ఫంక్షన్ ఏమవుతుంది అంటే 1. కాబట్టి ఇక్కడ f of x ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ లిమిట్ x టెన్స్ టు 0 1 అంటే 1, x వాల్యూస్ ఏం లేవు కాబట్టి కాన్స్టెంట్ ఎంత ఉందో అంత రాసేసాం. అంటే ఇక్కడ RHL ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది, ఇక్కడ LHL 1 వచ్చింది. అలానే RHL కూడా అంటే రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రెండు కూడా ఈక్వల్ అయినాయి. కాబట్టి f ఈజ్ కంటిన్యూ ఇచ్చిన f of x ఈజ్ కంటిన్యూస్ ఎట్ x ఈక్వల్ టు 0.
అలానే మనకి క్వశ్చన్లో ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర కూడా కనుక్కోమన్నారు. ఫస్ట్ మనం 0 దగ్గర చేసాం, నెక్స్ట్ 1 దగ్గర కంటిన్యూటీ చెక్ చేద్దాం. ఇప్పుడు కంటిన్యూటీ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర చెక్ చేద్దాం. సో కంటిన్యూటీ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1. ఇక్కడ కూడా లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ కనుక్కోవాలి. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కనుక్కుందాం. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. 0 మైనస్ అంటే ఇందాక చెప్పాం కదా, ఎక్స్ లెస్ దాన్ 0 అని అర్థం. 0 మైనస్ అంటే ఎక్స్ లెస్ దాన్ ఎక్స్ 1 దగ్గర చూద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్, ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ అంటే ఎక్స్ లెస్ దాన్ 1 అని అర్థం. ఎక్స్ లెస్ దాన్ 1 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, ఇక్కడ చూడండి, ఎక్స్ లెస్ దాన్ 1. ఎక్స్ లెస్ దాన్ 1 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ 1. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 అంటే ఇది కాన్స్టెంటే కాబట్టి ఆన్సర్ 1. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమని వచ్చింది అంటే 1 వచ్చింది. అలానే రైట్ హ్యాండ్ లిమిట్ చూద్దాం. ఆర్హెచ్ఎల్ ఈక్వల్ టు 1 దగ్గర కాబట్టి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసుకోవాలి. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ అంటే ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అని అర్థం. ఎక్స్ గ్రేటర్ దాన్ 1 దగ్గర మనకి ఫంక్షన్ ఏమని వచ్చింది అంటే 2x మైనస్ 1 వచ్చింది. సో 2x మైనస్ 1 రాసేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ టెన్స్ టు 1 ఉంది కాబట్టి ఎక్స్ ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేయాలి. 2 ఇంటూ 1 మైనస్ 1 అంటే 2 మైనస్ 1 అంటే 1 అవుతుంది. ఇక్కడ కూడా మనకి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 1 వచ్చింది, అలానే రైట్ హ్యాండ్ లిమిట్ కూడా 1 వచ్చింది. అంటే బోత్ లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్స్ ఆర్ ఈక్వల్. అలానే ఎఫ్ ఆఫ్ 1 కూడా చెక్ చేయాలి. ఎఫ్ ఆఫ్ 1 చెక్ చేస్తే